హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హ్యాండ్స్‌కి మసాజ్ ఎలా చేయాలి? ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఏంటి చూడండి. ఫస్ట్ నెయిల్స్‌ని కట్ చేయాలండి నెయిల్ కట్టర్‌తో. ఒకవేళ లాంగ్ నెయిల్స్ ఉంటే కానీ సైడ్స్ కట్ చేసి ఫస్ట్, తర్వాత అలా మిడిల్‌లో కట్ చేసి బీ షేప్ కావాలైనా, యూ షేప్ కావాలన్నా కానీ షేప్ అనేది చేయొచ్చనమాట. మా క్లయింట్‌కి ఎక్కువగా ఏమి నెయిల్స్ లేవు. అనీవెన్‌గా ఉన్న ఎడ్జెస్ మాత్రం కట్ చేస్తున్నామండి. తర్వాత కట్ చేసిన హెయిర్ నెయిల్స్ గుచ్చుకోకుండా ఇలా నెయిల్ ఫైలర్‌తో చక్కగా స్మూత్‌గా చేయాలన్నమాట. చూడాలి చేసిన తర్వాత నెయిల్ ఫైలర్‌తో నెయిల్స్ స్మూత్‌గా ఉన్నాయా, ఎక్కడైనా ఇంకా గుచ్చుకునేలాగా, ఎక్కడైనా తట్టుకునేలాగా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. దీన్ని నెయిల్ ఫైల్ చేయడం అని అంటారు. అయిపోయిన తర్వాత మనము గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో మెనిక్యూర్ పెడిక్యూర్ షాంపూ కానీ లేదా మీ ఇంట్లో ఏదైనా షాంపూ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. 1 క్యాప్ వేస్తున్నాము మేము. అండ్ అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వన్ క్యాప్ వేస్తున్నాను. చూడండి అది హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. 1 క్యాప్, 1.5 క్యాప్ వేస్తున్నాను. ఇంకా మంచి అరోమా రావడం కోసము గోరువెచ్చని నీళ్లు కాబట్టి అవి ఆ గోరువెచ్చని వాటర్లో రోజ్ పెటల్స్ కానీ మ్యారీగోల్డ్ పెటల్స్ కానీ వేసినప్పుడు అవి కొంచెం మంచి అరోమా రావడం జరుగుతుందన్నమాట. అలా అరోమా వచ్చినప్పుడు కస్టమర్ అండ్ చేసే వాళ్ళు కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఫింగర్స్ని మనము ఫస్ట్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసాము, తర్వాత నెయిల్స్ కట్ చేసాము, తర్వాత ఫైలర్‌తో ఫైల్ చేసేసాము. ఫైల్ చేసిన తర్వాత అది ప్యూమిక్ స్టోన్ అండి అది. ఒకవేళ ప్యూమిక్ స్టోన్ మీరు న్యూ వన్ వాడుతున్నట్లయితే చాలా రఫ్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ వాడిందే, కొంచెం స్మూత్గానే ఉంటుంది. ఫస్ట్ టైం ప్యూమిక్ స్టోన్ అనేది మీరు వాడేటప్పుడు తడపండి, స్లోగా మసాజ్ చేయండి, కొంచెం ఎక్కువ గట్టిగా రబ్ చేయకూడదు. ఇలా సర్క్యులర్ మూమెంట్స్లో మోచేతి దగ్గర, తర్వాత హ్యాండ్ అంతా కూడా ఇలా సర్క్యులర్ మూమెంట్స్లో రబ్ చేయండి. అలాగే హ్యాండ్స్ దగ్గర ఇక్కడ కూరగాయలు అవి కట్ చేస్తున్నప్పుడు కట్ అయిపోయి అక్కడ డస్ట్ ఫామ్ అయిపోయి బ్లాక్గా కనిపించడము అలా జరుగుతుంది కదా. సో పామ్లో కూడా ఇలా సర్క్యులర్ మూమెంట్ అనేది ఇవ్వాలండి. అలా 2 హ్యాండ్స్కి ఇచ్చిన తర్వాత హ్యాండ్స్ని మంచిగా ప్లెయిన్ వాటర్తో వాష్ చేయాలి, లేదా స్పంజ్ తీసుకొని క్లీన్ చేయాలన్నమాట. మనము 15 మినిట్స్ తర్వాత ప్యూమిక్ స్టోన్ అనేది యూస్ చేస్తున్నాం. 15 మినిట్స్ ఫింగర్స్ని వాటర్లో డిప్ చేసామన్నమాట. డర్ట్ అంతా కూడా నానిపోవడానికి. అండ్ నెయిల్స్ కూడా
బ్రిట్టల్‌గా పగిలిపోయినట్లు లేకుండా స్మూత్‌గా అవ్వడం కోసం అన్నమాట. చూడండి అలా ప్రతి ఫింగర్‌కి అండ్ పామ్ అలాగే మోచేతి దగ్గర కూడా స్లోగా చేయాలండి. తర్వాత హ్యాండ్స్‌ని క్లీన్ చేసాము. ఇప్పుడు మనము మెనిక్యూర్ బాక్స్‌లో ఉన్న టూల్స్‌ని యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ మనం నెయిల్స్‌కి క్యూటికల్ క్రీమ్‌ని అప్లై చేసాము. నెయిల్ చుట్టూ ఉండే స్కిన్‌ని క్యూటికల్ అంటారు. అంటే నెయిల్‌ని సంరక్షించే చర్మాన్ని క్యూటికల్ అంటారు. డెడ్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనము డెడ్ స్కిన్ పుషర్ యూజ్ చేసి పుష్ చేసాము. అలాగే ఇప్పుడు అండర్ నెయిల్ క్లీన్ చేస్తున్నాము. ఎవ్రీ ఫింగర్‌కి డెడ్ స్కిన్ పుష్ చేయండి అండ్ అండర్ నెయిల్ అనేది అలా క్లీన్ చేస్తే అలా డర్ట్ అనేది వస్తుందన్నమాట. నెయిల్స్ క్లీన్ అయిపోతాయి. అలా పుష్ చేయాలి. ఈ టూల్స్ అన్నీ లేకపోతే కూడా మీరు ఇంట్లో కూడా మీరు ఎంతవరకు చేసుకోగలుగుతారో అంతవరకు మసాజ్ అనేది చేసుకోవచ్చండి. చూడండి మనం అలా డర్ట్ అనేది తీసాక మనకు అటు ఇటు రాయకుండా అలా ఒక కాటన్ బాల్ తీసుకొని ఆ బాల్‌కి అప్లై చేసుకోవాలి. అలా అండర్ నెయిల్‌ని ప్రతి నెయిల్‌ని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సేమ్ మెనీ మీన్స్ హ్యాండ్స్ అండి. క్యూర్ మీన్స్ క్లీనింగ్. ఇప్పుడు మెనిక్యూర్ చేస్తున్నామన్నమాట. అలాగే పెడి మీన్స్ లెగ్స్ అండి. క్యూర్ మీన్స్ క్లీనింగ్. ఎందుకు చేయాలి మెనిక్యూర్ అంటే డర్ట్ ఉంటుంది నెయిల్స్‌లో. నెయిల్స్ పైన డెడ్ స్కిన్ ఉంటుంది. చాలామంది నెయిల్స్ బైట్ చేస్తూ ఉంటారు. కొరికేస్తూ ఉన్నప్పుడు నెయిల్స్ అటు సైడు ఇటు సైడు స్కిన్ అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుంది. చిన్న చిన్న స్కిన్ ఇలా లేచినట్లుంటుంది. అవంతా కూడా మనము కట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది క్యూటికల్ క్రీమ్ అండి. మనము నెయిల్స్‌ని డిస్టర్బ్ చేసే ముందు లేదా మీ నెయిల్స్ ఎవరికైనా పుచ్చిపోయినా, విరిగిపోయినా మీరు నైట్ పడుకునే ముందు గానీ, బయటకి వెళ్ళే ముందు కానీ ఈ క్యూటికల్ క్రీమ్‌ని నెయిల్స్ మీద అప్లై చేసుకోవడం వలన కొంతవరకు మంచి రిజల్ట్ వస్తుందండి. ఎందుకంటే నెయిల్‌ని కాపాడేది క్యూటికల్ క్రీమ్ అన్నమాట. ఇప్పుడు సైడ్స్‌కున్న డెడ్ స్కిన్‌ని రిమూవ్ చేశానండి. చూడండి. అది డెడ్ స్కిన్ రిమూవ్ చేసేదన్నమాట టూల్. డెడ్ స్కిన్ కటర్. ఆ తర్వాత క్లీన్ అయిపోయాయి కాబట్టి ఆల్మండ్ మసాజ్ క్రీమ్ తీసుకున్నాము. ఇప్పుడు మసాజ్ స్ట్రోక్స్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్స్‌ని క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో నానబెట్టి రఫ్ ఏరియాస్ అన్నీ స్మూత్‌గా చేయడం వల్ల, మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా అయితుంది. కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఇలా కస్టమర్ హ్యాండ్‌ని అలా వదిలేసేయకుండా మన హ్యాండ్‌లో ఎప్పుడు పట్టుకొని
మసాజ్ అనేది చేస్తూ ఉండాలి. డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రోక్స్ ఉంటాయి. మీరు ఇది చూసి కూడా నేర్చుకొని ఎవరు లేకపోతే కూడా మీ చేతులకు మీరే మసాజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి. కస్టమర్స్ ఎవరైనా బ్యాంగిల్స్ కానీ కొన్ని అట్లా సెంటిమెంట్ ఉంటాయి కదా! అలా మనం జస్ట్ సజెషన్ మాత్రమే ఇవ్వాలి. తీసేస్తే బావుంటుంది అని. ఎవరైనా తీయము అంటే ఓకే. యాక్సెప్ట్ చేసేయాలి. తర్వాత క్లీన్ చేసి చక్కగా ఇలా నెయిల్ పాలిష్ వేసి పంపించాలనమాట కస్టమర్స్‌ని. చూడండి నీట్‌గా అయిపోయాయి హ్యాండ్స్. చూడండి ఒకసారి నెయిల్ పాలిష్ ఎలా వేయాలో కూడా స్టూడెంట్స్‌కి చూయించాలనమాట. ఓకే అండి. చేతులకి ఎలా మసాజ్ చేసుకోవాలో చూసారు కదా! నా ఛానల్ నేమ్ వేజన్ల బ్యూటీషియన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్ వలన నాకు ఇన్స్పిరేషన్‌గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై అండి.